హలో పిల్లలు, మీ పెద్దవాళ్ళని కూడా వచ్చి కూర్చోమనండి. మనం మళ్ళీ కృష్ణుడు కథ చెప్పుకుందాం భాగవతం. ఈ చాణూరుణ్ణి, ముష్టికుణ్ణి, వీళ్ళిద్దరూ మల్లయోధులు. వీళ్ళిద్దరిని ఈ బలరామకృష్ణుల్ని చంపమని చెప్పి ఈ కంసుడు వాళ్ళకి పురమాయించాడు. పురమాయిస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తున్నారనమాట. ఈ చాణూరుడు అనేవాడు ఉన్నాడే, వీడు ఈశ్వరుని మెచ్చుకోడు. ఈశ్వరుడు కూడా తన ముందు దిగదుడిపే, నేనే గొప్పవాడిని అంటాడు. బ్రహ్మదేవుణ్ణి లెక్క చేయడు. ఈ ఈ మొత్తం ప్రపంచాలన్నింటినీ తయారు చేసే ఆ బ్రహ్మగారిని కూడా లెక్క చేయడు ఈ దుర్మార్గుడు. విశ్వక్సేనుణ్ణి గేల్చేస్తాడు. ఇంకా వినాయకుడు ఉన్నాడు, ఆ వినాయకుడిని కూడా ఆక్షేపిస్తాట. తనకు సాటి రారని చెప్పేవాళ్ళు కూడా తనకి సాటి రారుట అని చెప్పి వాయుదేవుని సైతం రణరంగానికి రమ్మని పిలుస్తాట. నాతోడు కూడా యుద్ధం చేయడానికి రా అని చెప్పి వాయుదేవుడు అంత బలవంతుణ్ణి కూడా పిలుస్తాడు, కానీ ఆయన్ని కూడా లెక్క చేయట. మిక్కుటమైన బలాతిశిరేకంతో తరగని వాడికి ఈ భుజబలం చాలా ఉంది. అంటే చాలా 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 బలవంతుడు. యుద్ధానికి రేపు మాపు అండు. యుద్ధం వస్తోందంటే ఎవరితోటైనా యుద్ధం చెయ్యాలంటే రేపు మాపు అండు, రా ఇప్పుడే వచ్చేయి అని చెప్పి పిలుస్తాడు. చిత్ర విచిత్రంగా అలవోకగా ఆవాహనం చేస్తాడు. వాడు రకరకాల విచిత్రాలు చేస్తూ రా నా మీదకి యుద్ధానికి రాని వాడే పిలుస్తాట. ఇట్టి జగజ్జెట్టి చాణూరుడు ఒక గొల్లకుర్రని పని పట్టడానికి చాలకపోతాడా అనుకున్నాడు కంసుడు. ఇంత గొప్పవాడైన ఈ చాణూరుడు చిన్న పిల్లాడు వాడు. అంచేత ఆ గొల్ల పిల్లాడిని చంపకుండా ఉంటాడా, వాడి పని పట్టకుండా ఉంటాడా అని చెప్పి అనుకున్నాడు కంసుడు. అలాగే ఇక్కడ మల్ల యుద్ధం చూద్దామని చాలామంది వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాపం అలాగే ఆలోచిస్తున్నారు. గోవులను మేపే కుర్రాడా పిలుస్తున్నాడు అనమాట. ఈ కృష్ణుణ్ణి ఎలా పిలుస్తున్నాడంటే, ఓ గోవులను మేపే కుర్రాడా, ప్రగల్భాలు ఎందుకు నీకు? నేను మహాబలవంతుణ్ణి, లోకంలో ప్రసిద్ధిగాంచిన వాడిని. భూమండలంలో ఎక్కడా కానీ ఓడిపోయి నా లంగోటా కింద దూరని జట్టులే లేరు, లేరు, నీకు తెలుసా అని చెప్తున్నాడు కృష్ణుడి తోటి. తన ప్రగల్భాలని చెప్తున్నాడు అనమాట. నేను అసలు ఈ ప్రపంచంలో, ఈ భూమండలంలో ఎక్కడా కూడా ఓడిపోను. అసలు నన్ను ఓడించేవాడే ఎవ్వడూ లేడు. వాడే నా కాళ్ళ కిందకి చేరాలి, అంతేనే కానీ నేను ఎవరి చేతుల్లోనూ ఓడిపోను అని చెప్తున్నాడు. ఈ ప్రగల్భాలు పలుకుతున్నాడు చాణూరుడు. ఓ కృష్ణ, మత్సరంతో నన్ను సమీపించిన తర్వాత సాగరంలో ప్రవేశించడానికి సాధ్యం కాదు. ఈయన మత్స్యావతారం ఎత్తాడు కదా, అందుకోసాన్ని ఆక్షేపిస్తున్నాడు అనమాట. నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు నాతోటి యుద్ధం చేద్దామని, మళ్ళీ యుద్ధం చేద్దామని వస్తావేమో. వచ్చావంటే నువ్వు మళ్ళీ ఆ సాగరంలో ప్రవేశించడానికి ఏం సాధ్యం కాదు, నీకు నన్ను తప్పించుకోలేవని చెప్తున్నాడు. నువ్వు అప్పుడు అయితే మత్స్యావతారం ఎత్తి తప్పించుకున్నావు, కానీ ఇప్పుడు అలాంటి అవతారాలు ఏమి ఎత్తడానికి నీకు సాధ్యపడదు. నా చేతుల్లో నీ పని అయిపోతుందని చెప్తున్నాడు. పర్వతం చెంత నిక్కి నిలవడానికి శిక్షం కాదు. ఇంకా పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ దాముకుందాం అనుకుంటున్నావేమో, దాని కింద ఉందాం అనుకుంటున్నావేమో. అది కూర్మావతారం. కూర్మావతారంలో ఆ పర్వతం కిందకి దిగిపోతోందని చెప్పి ఈయన కూర్మ రూపంలో దాని కిందకి చేరి ఆ పర్వతాన్ని సముద్రంలో మునిగిపోకుండా కాపాడాడు. అంచేత అలాగా ఏమైనా పర్వతం కింద దూరదాం అనుకుంటున్నావేమో, నిన్ను అసలు కథలనివ్వని ఎక్కడికి వెళ్ళనివ్వనని చెప్తున్నాడు. అలక్ష్యంతో భూమి కిందకు దూరడానికి వీల్లేదు. నువ్వు నన్ను లక్ష్య పెట్టకుండా నువ్వేమైనా భూమి కిందకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో. అంటే వరహావతారం ఎత్తినప్పుడు ఈ భూదేవిని చాప చుట్ట కింద చుట్టేసి రాక్షసుడు సముద్రంలోని ముంచేస్తే అప్పుడు వరహావతారం ఎత్తి కాపాడాడు, పైకి లేపాడు ఆయన కోరల మీద ఈ భూదేవిని. అలా ఏమైనా దానికి ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో, నేనే అలా వెళ్ళనివ్వను నిన్ను. సింహము వంటి పురుషుణ్ణి అని
ఆ, పొగ పొగడగా తిరగడానికి కుదరదు. నువ్వు అవతారం ఎత్తినప్పుడు అంటే సగం ముఖమేమో సింహము, శరీరం అంతానేమో మనిషి రూపం ఎత్తావు నువ్వు నృసింహావతారం. కానీ అలా అవతారం ఎత్తి తిరగడానికి ఏం కుదరదు. ఇప్పుడు నువ్వు నా దగ్గర నుంచి బయటికి వెళ్ళలేవు. దగ్గరకు వస్తే పర పడద్రోస్తాను కనుక చేయి సాచడానికి సందు దొరకదు. వామనావతారంట. ఈ వామనావతారంలో ఈయన చాలా పెద్ద మనిషిగా విశ్వరూపాన్ని ఎత్తేసి ఆకాశాన్ని భూమిని కొలిచాడు కదా. అలాగా అలా చేద్దాం అనుకుంటున్నావేమో. నువ్వు నా దగ్గర నుంచి కదలడానికి నీకేం కుదరదు. పెనగి నా ఎదుట పెచ్చు పెరగడం అలవి కాని పని. నువ్వు నన్ను తప్పించుకుని పెరిగిపోవడానికి నువ్వేం పెరగలేవు అలాగని చెప్తున్నాడు. త్రివిక్రమ స్ఫురణ. నన్ను దాటి రాజుని హింసించడం శిక్ష పడదు. నన్ను దాటిపోయి వెళ్ళి ఆ రాజులను అందరినీ హింసిద్దాం అనుకుంటున్నావేమో. అది పరశురామ అవతారంలో కనుక కుదిరింది, కానీ నా దగ్గర నుంచి నువ్వు బయటికి వెళ్ళలేవు. గాలిస్తాను కనుక అరణ్యాలలో ప్రవేశించడానికి అవకాశం లేదు. నువ్వు ఎక్కడున్నా గాలించి పట్టుకుంటాను. అంచేత నువ్వు అరణ్యాల్లోకి వెళ్ళిపోయి అక్కడ రాక్షసులను చంపుదాం అనుకుంటున్నావేమో. అదేం కుదరదు. శ్రీరామత అవతారంలో అలా చేసావు కదా. ఆ అడవుల్లో ఉన్న వాళ్ళందరినీ ఋషుల్ని వాళ్ళనేమో చక్కగా సుఖపెట్టి రాక్షసులందరినీ చంపేసావు కదా. అలాంటివేం కుదరవని చెప్తున్నాడు. ప్రబలమైన ఆకారం కలవాడనని వీగుటకు వీలుండదు. నేనేదో చాలా పెద్ద ఆకారం ఉన్నవాడిని అని చెప్పి విర్రవీగుదాం అనుకుంటున్నావేమో. అదేం కుదరదు నీకు. అది అది బలరామావతారం. పుడమిలో నేను ప్రబుద్ధుణ్ణని భావించకు. నువ్వే చాలా గొప్పవాణ్ణి ఈ భూమి మీద అని చెప్పి నువ్వే అనుకోకు. అది బుద్ధావతారం. కల్కితనంతో అంటే తెలివితేటలతోటి గర్వింపరాదు. అది కల్కి అవతారంట. నాతో యుద్ధం చేయడం నీ తరం కాదు, తొలగిపో. నాతో నువ్వు యుద్ధం చేద్దామని వచ్చావు, ఈ మల్ల యుద్ధం, కానీ నువ్వు చెయ్యలేవు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని ఆయనకి చెప్తున్నాడు కృష్ణుడికి. అదీగాక నీవు ఆదినారాయణుడని అంటావా? అలా అయితే విను. నేను ఆదినారాయణ అంటావేమో నువ్వు. అయితే విను, మళ్ళీ నేను ఇంకోటి చెప్తున్నాను, అది కూడా చెప్తాను విను. వైభవోపేతంగా నివసించడానికి ఇది వైకుంఠపురం కాదు. నువ్వు చక్కగా వైభవంగా ఇక్కడ ఉందాం అనుకుంటున్నావేమో. ఇదేమి వైకుంఠపురం అనుకుంటున్నావు, వైకుంఠపురం కాదు. మధురా నగరం దర్పంతో మెలగడానికి ఇది సన్నాసుల సభ కాదు. ఇది మధురానగరం. అంచేత నువ్వు దర్పంతో నేను చాలా గొప్పవాణ్ణి అని చెప్పి అనుకుంటూ నువ్వు ఇక్కడ తిరగడానికి ఇది సన్నాసుల సభ కాదు, ఇది మధురానగరం అని చెప్తున్నాడు. కంసుని ఒడ్డోలగం. ఇది ఏమిటనుకుంటున్నావు? కంసుడి యొక్క రాజ్యం. స్వచ్ఛందంగా వినడానికి ఇది నారదుని వీణానినాదం కాదు. నువ్వు హాయిగా విందామనుకుంటున్నావేమో. ఇదే నారదుడు వీణ వాయిస్తుంటే వినడం కాదు, నా భుజాస్పాలనం శబ్దం. నేను నా భుజాలు తరుచుకుంటున్నాను నేను చేతులతోటి, దాని యొక్క శబ్దం వింటున్నావు నువ్వు. చతురోక్తులాడటానికి ఇది లక్ష్మీదేవితోటి ప్రణయ కలహం కాదు. నువ్వు నాతోటి వేళాకోళాలు ఆడడానికి దానికి ఇదేం లక్ష్మీదేవితోటి నువ్వు ప్రణయ కలహాలు ఆడతావే, అదేం కాదు. ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉన్నావని చెప్తున్నాడు అన్నమాట. మల్లురతోడి రణరంగం. ఇది ఏమిటనుకుంటున్నావు? మేమిద్దరం మల్లురా ఉన్నాం, మల్లయోధులం. ఇది ఒక రణరంగం. నీకు యథేచ్ఛగా సంచరించడానికి ఇది వేదాంత వీధి కాదు. నువ్వు తీరుబడిగా ఇదంతా తిరగడానికి ఇది వేదాంత వీధి కాదు. దాగి ఉండడానికి ఇది ముని మనఃకుహరం కాదు. ఇది నువ్వు దాముకుని ఉందాం అనుకుంటున్నావేమో. మునుల యొక్క మనస్సుల్లో నువ్వు చక్కగా దాగి ఉంటావు, వాళ్ళ మనస్సుల్లో ఉంటావు. కానీ ఇది అలాంటి ముని మనస్సులు కాదు. ఇది యథేచ్ఛగా సంచరించడానికి, ముందుకు వెళ్ళడానికి ఇది భక్తుల సంగతి కాదు.
ఇది భక్తుల సంగతి అనుకుంటున్నావు నువ్వు తిరగడానికి చక్కగాను. అదేం కాదు. గుర్తుంచుకో కృష్ణ, ఇక్కడి నుంచి నీవెక్కడికి వెళ్ళలేవు. నువ్వు ఈ మల్లయోధులు ఉన్న ఈ యుద్ధ ప్రదేశానికి వచ్చావు కదా, ఇంకెక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అని చెప్తున్నాడు అని పలికి మల్లుడైన చాణూరుడు గగనమండలం నిండేటట్లు భుజాస్పాలనం చేసుకున్నాడు. వాడు తెగ విర్రవీగిపోతున్నాడు అన్నమాట. నేను చాలా గొప్పవాడిని అని చెప్పి విర్రవీగుతూ ఆ కృష్ణుడిని నిందిస్తూ, అంటే కృష్ణుడు చిన్న బాలుడుగానే కనిపిస్తున్నాడు. బలరామకృష్ణుడు ఇద్దరు బాలురుగా కనిపిస్తున్నారు. బాలురే కదా వాళ్ళు, నిజానికి కనిపించడానికి బాలురే వాళ్ళు. అంచేత ఈ చిన్న పిల్లలు మన్నేం చేస్తారులే అని చెప్పి ఎంతో హేళనగా మాట్లాడుతున్నాడు అనమాట. ఈ మల్లుడైన చాణూరుడు ఏం చేశాట, రెండు చేతులతోటి భుజాలు చరుచుకున్నాడు. అంటే యుద్ధానికి నేను సిద్ధం అన్నట్లుగానమాట. అది ఆ చరుచుకున్న చప్పుడు ఏకంగా ఆకాశం దాకా, గగనమండలం దాకా వినిపించేటట్లుగా ఆ భుజాలను చరుచుకున్నాడు. కోపం అనే అగ్ని నుంచి ప్రసరించే సన్నని పొగమాదిరిగా, కోపం కోపం అనే అగ్ని, ఈ అగ్నిని అంటించినప్పుడు ఏం చేస్తుంది, అది ముందు సన్నటి పొగ వస్తుంది, తర్వాత నెమ్మదిగా మంట వస్తుంది. ఆ సన్నని పొగ ఎలా వస్తుందో అతని తల మీద పిలక జుట్టు అలా ప్రకాశిస్తోంది అని చెప్పి వర్ణిస్తున్నారు. దిగ్గజముల తొండాలకు సమానమైన పొడుగాటి చేతులు భీతిని కలిగిస్తున్నాయి. వాళ్ళకి ఆ ఏనుగు తొండాల్లా ఉన్నాయి వాళ్ళ చేతులు, ఆ చాణూరువి ముష్టికుడివైన చేతులు. అంచేత చాలా పొడవుగా ఉన్నాయి, ఏనుగు తొండాలంతంత లావు ఉన్నాయి, చాలా భయాన్ని కొలుపుతున్నాయిట. ప్రళయకాలంలోని యమధర్మరాజు పదునైన కోరల విధంగా పొడవైన కోర మీసాలు మెరుస్తున్నాయి. వీళ్ళకి చాలా వంకర తిరిగిన మీసాలు ఉన్నాయట. ఆ మీసాలు ఎలా ఉన్నాయంటే, ప్రళయకాలంలో ప్రళయం వచ్చేసింది అనుకోండి, అప్పుడు యమధర్మరాజు యొక్క పదునైన కోరలు, ఆయన నోట్లో ఉండే కోరలు, పళ్ళు, కోర పళ్ళు ఎలా ఉంటాయో ఆ విధంగా ఈ కోర మీసాలు కనిపిస్తున్నాయి వీళ్ళిద్దరికీను. నల్లని నిడువైన నడగొండలాగా భయంకరమైన నల్లని దేహం పెళ్ళుబుగుతున్నది. వాళ్ళకి అంటే ఈ చిన్న పిల్లలు కదా, వీళ్ళని ఓ దెబ్బ కొట్టి చంపేయచ్చు అనుకుంటున్నారు. అనుకుని వాళ్ళు ఆ నల్లని శరీరం, చాలా నల్లగా ఉంది వాళ్ళ శరీరం, అది పెళ్ళుబుకుందిట, చాలా ఉబ్బి ఉందిట. అడుగుల తాకిడి పొడమి దద్దరిల్లగా చాణూరమల్లుడు కృష్ణుడి వైపు నడిచాడు. ఈ చాణూరుడు ఏం చేశాడు, నెమ్మదిగా ఆ కృష్ణుడి వైపుగా నడుస్తున్నాడు. ఆ నడక ఎలా ఉందిటంటే భూమి అంతా దద్దరిల్లిపోతోంది, కదిలిపోతోంది ఏకంగా ఆయన బలానికి. అంత బలంగా ఉన్నాడు అనమాట ఆ చాణూరుడు. కృష్ణుడి వైపుకి నడుస్తున్నాడు. ఈ దృశ్యం పట్టణ ప్రజల హృదయాలను వాళ్ళకి బల్యమైంది. ఈ దృశ్యం చూస్తూ ఉంటే ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా, అంటే ఈ కృష్ణుడి గురించి వాళ్ళు ఎన్నో కథలు వింటున్నారు అని చేత, కానీ ఈ వీళ్ళు చూస్తే చాలా బలంగా కనిపిస్తున్నారు ఈ మల్ల యోధులు ఇద్దరును. ఈ పిల్లలు ఇద్దరు చిన్నగా కనిపిస్తున్నారు, చిన్న పిల్లలు చాలా సుకుమారంగా అందంగా కనిపిస్తున్నారు అని చేత వాళ్ళందరికీ గుండెల్లో బల్లెం గుచ్చుకున్నట్లుగా బాధపడుతున్నారట అక్కడున్న ఆ ప్రజలందరూను. ఇలా మిక్కిలి పూనికతో సమీపించిన మల్లుణ్ణి గోపాలశేఖరుడు చూశాడు. ఇలా తన దగ్గరికి ఎంతో మిడిసిపాటుతో వచ్చి నిలబడ్డాడు ఈ మల్లయోధుడు. వాడిని చూశాట. మెల్లగా పరాక్రమటోపం అతిశయల్లగా అతడు ఉల్లాసంతో భుజం అప్పళించాడు. అప్పుడు కృష్ణుడు కూడా తన భుజాలను చరుచుకున్నట్టు చేతులతోటి ఎంతో పరాక్రమంతో, అతిశయ చాలా ఉల్లాసంతోటేను, చాలా ఆనందంగా, భయపడలేదేమేను, భయంతో కాదు ఆనందంతో భుజాలు చరుచుకున్నాడు. ఆ నినాదం భువనభువంతరాలలో నిండిపోయింది. ఆ భుజాలు చరుచుకున్న శబ్దం ఈ భూమి మీద నిండిపోయింది, ఆకాశంలో ఉన్న ఇంకా మిగతా భూభాగాల్లో కూడా అంతా నిండిపోయిందిట. అతడు జగజ్జెట్టి పైకి ఉరికాడు. ఈ కృష్ణుడు ఏం చేశాడు, ఆ జగజ్జెట్టి అయిన ఆ మల్లుడి మీదకి ఉరికాట.
వాళ్ళిద్దరూ మహావేగంతో హెచ్చుతగ్గులైన స్థానాలలో నిలిచి ఏనుగుతో సింహంతో కొండతో ఢీకొన్నట్లు ఒకరితో ఒకరు తలపడినారు. వీళ్ళిద్దరూ కూడా సమాన బలంతో, ఈ కృష్ణుడు ఈ చాణూరుడు ఇద్దరు కూడా సమాన బలంతో ఢీ కొడుతున్నట్లుగా కనిపిస్తున్నారట. అది చూసి వాళ్ళకందరికీను ఏనుగుతోటి తలబడుతోందా, సింహంతో తలబడుతోందా, కొండతో ఢీ కొడుతోందా అనుకుంటున్నారు వీళ్ళు. రెండు కార్చిచ్చులు తమ అగ్నిజ్వాలలతో ఒండొకటి పీడించుకున్నట్లుగా రెండు మహామేఘములు తమపై పరస్పరం పెద్ద పెద్ద పిడుగులు రాల్చుకున్నట్లుగా ప్రళయకాలంలోని రెండు సముద్రాలు ఒకదానినొకటి సముత్తుంగ తరంగాలతో కొట్టుకున్నట్లుగా వాళ్ళిద్దరూ రౌద్రంతో, ఎంతో కోపంతో ఒకళ్ళనొకరు పిడికేళ్లతోడు గుద్దుకుంటున్నారట. వీళ్ళిద్దరూ కూడాను తబ్బిబ్బు పడక, అంటే ఏమీ తొట్టుపాటు పట్టడం లేదు వాళ్ళు కూడాను. ఇరువురు దగ్గరకు చేరుకుంటున్నారు. ఇద్దరు ఒకళ్ళ దగ్గరికి ఒకళ్ళు చేరుకుని వేగంగా మల్లరంగంలో పరిభ్రమించారు. వేగంగా ఆ మల్లరంగంలో తిరుగుతున్నారన్నమాట. తిరుగుతూ అలా తిరిగి మొత్తానికి వాళ్ళ మీద వాళ్ళు పడుతూ ఉంటారు. అప్పుడు వారి హరి విజృంభించాడు. అప్పుడు ఏం చేశాడు, ఈ కృష్ణుడు అలా తిరిగి అందులోనూ ఆ ప్రదేశంలోనూ ఇప్పుడు విజృంభించాట. బొబ్బిలిస్తూ జట్టిని పట్టి పడదలాగినాడు. అప్పుడు ఏం చేశాడు, గట్టిగా అరుస్తూ కృష్ణుడు మా చాణూరుణ్ణి పడేసేట నేల మీద. కాళ్ళు జాడించి మిక్కిలి ఉల్లాసంతో ఆ మల్లుడు విజృంభించడం వీక్షించి గోవిందుడు మెచ్చుకున్నాడు. వాడేం చేశాడు, నేల మీద పారేసేసరికి కాళ్ళు రెండు జాడించి మళ్ళీ లేచి నిలబడి వాడు విజృంభిస్తున్నాడు. ఆ మల్లయోధుడు విజృంభిస్తూ ఉంటే ఈ గోవిందుడు చూసి వాడిని మెచ్చుకున్నట్ట. చాలా బాగా లేచావు పైకి మళ్ళీను అని చెప్పి. చపలుడైన చాణూరుడు బాధితుడైనప్పటికీ మెడనిక్కించి తొలగిపోక మురారిని పొరలాడేటట్లు తోసినాడు. వాడేం చేశాడు, ఈ కృష్ణుడైతే ఇలా మెచ్చుకోగానే వాడికి కొంచెం సంతోషం కలిగి నా అంత గొప్పవాడు లేడనుకున్నాడు. అనుకుని ఈ బాలుడి మీదకి వాడికి బాధ కలుగుతోంది లోపల. ఇందాక ఈయన పడేశాడు కదా కింద, ఆ కింద పడ్డప్పుడు బాధ కలిగింది. కానీ ఆ బాధ ఓర్చుకుని మెడ బాగా పైకి నిటారుగా పెట్టుకుని ఈ కృష్ణుడి మీదకి కృష్ణుడు నేల మీద దొర్లిపోయేటట్లుగా తన్ని తోసేశాడు, కిందకి తోసేశాడు నేల మీదకి. అంతటా బలరామ సోదరుడు శరీరం ఉప్పొంగగా తటాలున అర్ధాంగకంలో ఉన్నవాడై మోకాళ్లతో వానిని ఒత్తినాడు. అప్పుడు అలా ఎప్పుడైతే తోసేశాడో ఈ బలరాముడు వచ్చాడు. బలరాముడు వచ్చి తమ్ముడిని ఎప్పుడైతే అలా తోసేశాడో నేల మీదకి, బలరాముడు వచ్చి మోకాళ్ళ మీద నిలబడి ఈ రాక్షసుడిని, ఈ చాణూరుడిని మోకాళ్ళతో నొక్కిపట్టేట. వేగంగా కరవడ అనే ఒక మల్లబంధం పట్టులో ఉండినాడు. ఈ బలరాముడు ఏం చేశాడు, కరవడ అంటారు దాన్ని, ఆ మల్లబంధాన్ని. ఆ కరవడ అని ఒక మల్లబంధంలో అలా పట్టుకుని ఉండిపోయాట. అప్పుడు దుర్నీతిపరుడైన మల్లుడు డింబక మేలు మేలు అని పలుకుతూ అలవోకగా కాలు చొప్పించి కృష్ణుడు పరదోసినాడు. అప్పుడు ఈ మల్లయోధుడు ఏం చేశాడు, డింబక మేలు మేలు అన్నట్ట అని చెప్పి పలుకుతూ ఆయన చాలా అలవోకగా, అంటే చాలా తేలికగానే ఆ కాలు తీసుకుని ఆ పక్కకి పెట్టి కాల్ని కృష్ణుడి పడదోసేట మళ్ళీను. అప్పుడు వెన్నుడు చెలరేగి వేల్పులు ప్రస్తుతింపగా చాతుర్యంతో వెనుకకు వెళ్ళి చాణూరుని వీపుపై ఎక్కి నిక్కినాడు. అప్పుడు ఈ పిల్లాడు ఏం చేశాడు, కృష్ణుడు దేవతలందరూ పైనుంచి పొగుడుతున్నారు ఈ కృష్ణుడిని. పొగుడుతూ ఉంటే ఎంతో చాతుర్యంతో
ఆయన వీపెక్కేశాట. చాణూరుడు వీపెక్కేసి పైకంటా వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయాట, అలా వీపు మీద ఉండిపోయాట. కంసుని భృత్యుడైన చాణూరుడు మదజలధారల చారికలతో నిండిన మదపుటేనుగు వలె మాధవుని పాదాన్ని తన పాదంతో చేతిని తన చేతితో పెనవేసి పట్టుకొని నేర్పుతో మల్లరంగంలో తిరుగుతూ అటు ఇటు కుదిలించినాడు. అప్పుడు ఈ వెనకాలకున్నాడు కదా వీపు మీద ఈ కృష్ణుడు, ఒక చేతితోడు ఒక చెయ్యి పట్టుకున్నాడు ఈ చాణూరుడు, కృష్ణుడు చెయ్యి ఒక చేతితోడు కాలు పట్టుకున్నాడు. పట్టుకుని ఆ మల్ల రాయణరంగం ఉందే దాంట్లో తిరుగుతున్నట్టు వాడు ఈ కృష్ణుడిని అలా పట్టుకుని. కమలలోచనుడు దిట్టతనమున దిటవు కోల్పోక ఆయన ఏం చేశాడు, కృష్ణుడు తన శక్తిని కోల్పోకుండా, తన అయ్యో ఓడిపోతున్నామేమో మనం ఇతని చేతిలో అని భయపడకుండా తొలగి చెలరేగి అక్కడి నుంచి తప్పించుకుని జట్టిని సమతలం మీద పడద్రోసి పెద్దదైన వాని కడుపు మీద మోదాడు. అప్పుడు ఈయన ఏం చేశాడు, కృష్ణుడు బాగా చెలరేగిపోయి ఈ చాణూరుణ్ణి నేల మీద పాడేసేసాట. నేల మీద పడేసి తోసేశాడు, నేల మీద పడేటట్టుగా తోసి పెద్దదైన వాడి కడుపు మీద గట్టిగా కొట్టాడు. తన కాలితో వాని కాలిని మెలిపెట్టి డొక్కరా అనే మల్లబంధ విశేషాన్ని చూపించాడు. ఈయన కూడా, ఈ కృష్ణుడు కూడా తన కాలుతోటి వాడి కాళ్ళని మెలిపెట్టేసి దాన్ని డొక్కరా అంటారట అనే మల్లబంధం. అది కూడా ఒక మల్లబంధమే. ఆ మల్ల యుద్ధంలో అదొక బంధం అన్నమాట. ఆ విశేషాన్ని చూపించాట ఈ కృష్ణ భగవానుడు. ఇలాగా వీళ్ళిద్దరి విన్యాసాలు చూపిస్తున్నారు. మల్ల విద్యాభ్యాసం కల చాణూరుడు సభలోని వారు తన్ను పొగడుతుండగా కృష్ణుని వెనుకకు మరలించి తటాలను తన కాలితో అడ్డగించి తన్ను రక్షించుకున్నాడు. అప్పుడు ఈ మల్లయోధుడు ఏం చేశాడంటే, ఈ చాణూరుడు సభలో వాళ్ళందరూ తన్ని పొగుడుతుంటే ఈ కృష్ణుడిని వెనకకి తప్పించి తటాలను తన కాళ్ళని అడ్డగించి కాళ్ళు అడ్డం పెట్టాడు కృష్ణుడికి. తన్ను రక్షించుకున్నాడు, తను కాపాడుకున్నాడు. రాక్షస విరోధి యొక్క కృష్ణుడు వాని దట్టిపట్టి ఒత్తి రాగేయిడి సందు పెట్టి నవ్వాడు. ఈయన వాణ్ణి పట్టుకుని వీళ్ళ నవ్వుతున్నట్ట. మళ్ళీ ఆ చాణూరుడిని పట్టుకుని కృష్ణుడు నవ్వుతున్నాడు. పగతుడైన మల్లుడు తన కాలిని కృష్ణుని కాలితో చేర్చి బాధించి నిరోధించాడు. ఈ మల్లయోధుడు ఏం చేశాడు, తన కాలిని ఈ కృష్ణుని కాలితో చేర్చి బాధించాడు, బాధించి నిరోధించాడు. తన్ని బాధించడం తప్పించుకున్నాడు, ఈయన బాధిస్తున్నాడు. వాసుదేవుడు విరోధి నిరోధాన్ని తప్పించుకొని అడ్డకత్తి చేబూని అదలించాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, తన దగ్గర అడ్డకత్తి అని ఉందిట, ఆ కత్తి తీసుకుని వాణ్ణి తన్ని బాధించకుండా అదలించాడు. ఆ కత్తి చూపించాడు అనమాట. చాణూరుడు చెలరేగి శ్రీహరి బాహువు పట్టుకొని హుమ్మని హోంకరించి ముఖాన కాలు పెట్టి మీదు మిగిలాడు. ఈ చాణూరుడు బాగా వాడు కూడా చెలరేగి ఈ శ్రీహరి చెయ్యి పట్టుకుని హుమ్మని హోంకరించి ముఖాన్ని ఆయన ముఖం మీద, కృష్ణుడు ముఖం మీద కాలు పెట్టి ఆయన అలా నిలబడి ఉన్నాడు కృష్ణుడి దగ్గర. లీలామానుష బాలుడైన శ్రీకృష్ణుడు చాణూరుని కాల్ని తన కాలుతో అడ్డగించి వాని విజృంభణ అణచి అడ్డుకొనరాని బలిమితో విదిలించుకొని లేచాడు. అప్పుడు కృష్ణుడు ఈ చాణూరుడు కాల్ని తన కాలుతో అడ్డగించి మళ్ళీను వాడు విజృంభించి మీదకి రాకుండా అడ్డుకొని బలంతో విదిలించుకొని లేచాట మళ్ళీ కృష్ణ భగవానుడు. భగవాని పాదాన్ని తొక్కిపట్టి వజ్రాయుధం వంటి పిడికిలతో వాని వక్షస్థలంపై పొడిచాడు. ఆ చాణూరుడిని వాడి పాదాన్ని తొక్కిపట్టాట.
తను తొక్కి పట్టుకుని వజ్రాయుధంలా ఉందిట తన పిడికిలి. ఆ పిడికిలితోటి వాడి వక్షస్థలం మీద పొడిచాట. ఆ రాక్షసుడి వక్షస్థలం మీద వాడు పోడిమి చెడక చెలరేగాడు. వాడు కూడా పోటీలోంచి తప్పుకోలేదు, కోపం తెచ్చుకోలేదు. ఆ, వాడు చెలరేగాడు. మదన వేళ సాగర మధ్యమున తిరిగే మందర పర్వతం మాదిరి వాడు నేల మీద గిరగిరా తిరుగుతూ కృష్ణుడిని తన్నాడు. వాడేం చేశాడు, ఇలా ఈ కృష్ణుడు బాధ పెడుతుంటే ఆ ఆ ఆ సాగర మధ్యంలో మందరగిరి పర్వతం ఎలా గిరగిరా తిరిగిందో అలా నేల మీద తిరుగుతున్నట్ట గిరగిరాను తిరుగుతూ ఈ కృష్ణుడిని తన్నాట తన కాలుతోటి. వెన్నుడు కుప్పించి గగనమునికి ఎగిరి వానిపై దూకాడు. ఈ కృష్ణుడు ఏం చేశాడు, వాడు ఎప్పుడైతే కాలుతోటి తన్నడానికి సిద్ధపడ్డాడో ఈయన గాల్లోకి ఎగిరిపోయాట. గాల్లోకి ఎగిరిపోయి వాడి మీదకి అంతెత్తు నుంచి మీదకి దూకాడు. వాడి మీదకి కృష్ణుని పాదాల తాకిడి తన పాదాల సంధిబంధాలు తొలగగా వాడు ఎగిరి పైకి లేచి విజృంభించాడు. వాడిని కింద పారేశాడు. కింద పారేసి రెండు కాళ్ళు కాలికి ఒక కాలు మెలిపెట్టాడు. ఆ మెలిపెట్టి ఎప్పుడైతే ఈయన ఆకాశంలోకి వెళ్ళి కృష్ణుడు కింద పడ్డాడో, ఆ వాడి మీద పడ్డాడో, అప్పుడు వాడి కాళ్ళ బంధం ఊడిపోయిందిట. ఒక కాలు మెలిపెట్టాడు, ఆ మెలి ఊడిపోయింది. ఊడిపోవడంతో వాడు జాగ్రత్తగా లేచాడు. లేచి పైకి లేచి విజృంభించాడు. మళ్ళీ కృష్ణుడి మీదకి వాడు దూకుడుతూ వస్తున్నాడు. అదే సమయంలో పలు రకాలైన బల విన్యాసాలతో బలరాముడు ముష్టికుడు తమ బలం చూపుతూ ప్రళయకాలంలో అగ్నుల చందాన బాహువులతో ఒకరినొకరు తోసుకుంటూ పోరాటం సాగించారు. వీళ్ళు ఇలా చేస్తుంటే వీళ్ళిద్దరు కృష్ణుడును ఆ చాణూరుడును అదే సమయంలోను ఈ బలరాముడును ముష్టికుడు వీళ్ళిద్దరూ కూడా అలా వాళ్ళ బలం చూపిస్తూ ప్రళయకాలంలో అగ్ని ఎలాగ చెలరేగుతుందో అలాగా ఈ వాళ్ళ బాహువులతో వాళ్ళ చేతులతోటి ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ పోరాడుకుంటున్నారట. ఈ ఈ మాదిరిగా నిక్కిన చెక్కిళ్ళు గలవారు, దిగ్గజాల తొండాలను భేదించే తేవల వంటి చేతులు గలవారు, శత్రువుల మనస్సులకు బల్యముల వంటి వారు, గోపకుల సమూహానికి భయం కలిగించేవారు అయిన ఆ మల్లులతో గోపాల బాలకులైన బలరామకృష్ణులు పోరాడారు. ఇలా వీళ్ళు వాళ్ళతోటి పోరాడారు. తర్వాత చెప్పుకుందామమ్మా. ఉంటాను. జై శ్రీ.